ఏంటంటే ఇక్కడ తమిళనాడులో విజయ్ గారు గెలవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అక్కడ డిఎంకే ఏఐడిఎంకే రెండు పార్టీలు కూడా ప్రజలు గత సంవత్సరాలకు వెళ్ళి చూస్తూనే ఉన్నారు. ఆ రెండు ప్రధాన పార్టీలు ఒకళ్ళ అధికార పక్షంలో ఒకళ్ళ ప్రతిపక్షంలో కంటిన్యూషన్ ప్రాసెస్ లో వస్తున్న తరుణంలో విజయ్ గారు ఒక పార్టీని పెట్టి 27 నెలల్లో పార్టీని పెట్టి తమిళనాడు ప్రజలకి తాను ఏం చేస్తాం అనుకున్నాడు. తన కుల ప్రస్తావన తీసుకురాలేదు, రిలీజియస్ ప్రస్తావన తీసుకురాలేదు, ఎటువంటి ప్రస్తావన తీసుకురాకుండా నేను ఆ ప్రజల కోసం ఏం చేస్తా, నేను గత పాలకుల మాదిరిని కాదు, నేను సింగిల్ గానే వస్తాను, నాకు ఎవరితో ఎటువంటి పొత్తు అవసరం లేదు, నేను పోటీ చేస్తాను, గెలుస్తాను, ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో వచ్చాడు ఆయన. అదే నమ్మకం ఈరోజు ప్రజలు డిసైడ్ చేశారు. ఇక్కడ అనేకమైన ఏదైతే సర్వే పోల్స్ చేస్తారో అనేకమైన సంస్థలు పోల్ చేసి ఎక్కడ కూడా విజయ్ గారి పేరు చూపించలేదు, ఒక యాక్సిస్ పోల్ తప్ప. ఈరోజు దాన్ని బేస్ చేసుకుని మనం ఏమనుకోవాలి అనుష గారు, ఈరోజు ఈ సర్వే పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒకటి డిసైడ్ అయితే దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ ఏం మాట్లాడేవాళ్ళంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సీట్లన్నింటినీ చూసి కూడా ఇది వాళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదు, ఈవీఎంలతోటి గెలిచారని మాట్లాడారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న శ్రీకాంత్ గారు కావచ్చు, లేకుంటే పెద్దలు వైసీపీలో ఉన్న చాలా మంది పెద్దలు అందరూ కూడా కావచ్చు, అంటే ఇప్పుడు నిన్నటిదాకా కూడా మాట్లాడారు. నిన్నటి వరకు కూడా లేకపోతే ఈరోజు పొద్దున తెల్లారి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు ఈవీఎం తోటి. మరి ఈవీఎంలు మాయ చేయగలిగితే, ఈవీఎంలు చేయగలిగితే ఈరోజు బీజేపీ మద్దతున్న తమిళనాడులో ఏ పార్టీ గెలవాలండి? ఈరోజు విజయ్ గారికి సీట్లు రాకూడదు కదా. ఏ సర్వే పోల్స్ కూడా విజయ్ గారి గెలుపుని చూపించలేకపోయినాయి కదా. ఎలా రాగలిగారు బయటికి? సో ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు గెలిచినా సరే ప్రజలతోటే, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. కానీ ఈవీఎం మిషన్లు మాయ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ జరిగింది అంటే ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేయగలిగితే పులివెందులు కూడా ట్యాంపరింగ్ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 స్థానాలు ఎందుకు, 11 స్థానాలు మాత్రం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మేము ఇవ్వకూడదు కదా. అసలు మెయిన్ పులివెందులు కొట్టేస్తే అయిపోతుంది కదా, ఈ బాధలన్నీ ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష స్థానంగా ఎమ్మెల్యేగా ఉండిపోయాడు కదా, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉండేటోడు. అజయ్ గారు ఇక్కడ శ్రీకాంత్ గారు ఒక ఆసక్తికరమైన పోలిక కూడా చేశారు. ఎలా అంటే ఏపీలో జగన్ గారు ఎలా అయితే సింగిల్ గా పోటీ చేశారో అక్కడ టీవీకే అధినేత విజయ్ కూడా సింగిల్ గా పోటీ చేశారు అని చెప్పి ఆయన పాలసీనే విజయ్ గారు కూడా ఫాలో అయ్యారనేది చెప్తున్నారు మనకి. మీరు ఎలా చూస్తారు దీన్ని, ఆయన మాటల్ని? ఇక్కడ ఒక విషయం మ్యామ్, సింగిల్ గా పోటీ చేశారు. గత ఇప్పుడు వైసీపీ పార్టీ అందరూ ఏమంటారు తెలుసా, సింహం సింగిల్ గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్ గానే వస్తారు, మేము గుంపులుగా రామని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వై నాట్ 175 మాట్లాడినప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మీరు ముగ్గురుతో కాకపోతే 30 మందితో కలిసి రండి అన్నాడు. కానీ ఇక్కడ సింగిల్ గా వచ్చామా లేకపోతే కలిసి వచ్చామో, కూటమితో వచ్చామా అంటే ప్రజలు ఆశీర్వదించడం ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వచ్చారు, వాళ్ళు ఏమంటారు సింగిల్ సింహంగా వచ్చారు అన్నారు. మరి 151 ఉన్న సింహాన్ని ఎందుకు జనం 11కు పడేశారు? ఈరోజు ఇప్పుడు డిఎంకే ఉందండి తమిళనాడులో, డిఎంకేకి 10 స్థానాలు, 5 స్థానాలు, 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు, అక్కడ ఇవ్వలేదు కదా. దాదాపు 72 స్థానాలు కనపడుతున్నాయి డిఎంకేకి కూడా. ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానాలు అయితే కనపడతారు కదా తమిళనాడులో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా. ఇక్కడ ఏంటంటే ఒకటి అనుష గారు, ఇక్కడ సింహం సింగిల్ గా వస్తుందని డైలాగ్ వేసుకోవటం కాదు. 151 సింహం ఎందుకు 11 పడిపోయింది? ఈరోజు కూటమి కలిసి వచ్చింది, ప్రజలు కదా ఆశీర్వదించాల్సింది. ఈరోజు కూటమి ముగ్గురుతో వచ్చినా, 30 మందితో వచ్చినా, 300 మందితో వచ్చినా, 3000 మందితో వచ్చినా సరే ఆశీర్వదించాల్సింది ఎవరు? ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలే కదా. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చింది అదే ప్రజలు, ఈరోజు కూటమికి 164 స్థానాలు ఇచ్చింది అదే ప్రజలు. ఈరోజు తమిళనాడులో విజయ్ గారికి దాదాపుగా 100కి పైగా స్థానాలు ఇచ్చింది కూడా ప్రజలే కదా. సో ఇక్కడ సింగిల్ గా వచ్చామా లేకుంటే గుంపులుగా వచ్చామా అనేది అసలు డజంట్ ఏ మ్యాటర్ అనుష గారు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు ప్రజలు స్పష్టంగా కోరుకున్నారు, మాకు డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దు, మాకు విజయ్ కొత్తగా వచ్చాడు, తను ఇచ్చిన పథకాలు బాగున్నాయి, తను చెప్పిన విధానం బాగుంది, మేము ఒక కొత్త తరహా రాజకీయాన్ని చూద్దాం అనుకుంటున్నారు. అక్కడ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా విజయ్ని ఆశీర్వదించారు, విజయాన్ని కోరుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏం కోరుకున్నారు ప్రజలు? మాకు భయంకరమైన రాజకీయాలు చేసే వ్యక్తులు అవసరం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశం చేసే వ్యక్తులు అవసరం లేదు, రాష్ట్రాన్ని 20 వేలు వెనక్కి తోసేసే వ్యక్తులు అవసరం లేదు, లేకుంటే రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం సృష్టించే వ్యక్తులు మాకు అవసరం లేదు. మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలా, పరిశ్రమలు తీసుకొచ్చే వాతావరణం కావాలా, పెట్టుబడులు తీసుకొచ్చే వాతావరణం కావాలని ఒక ఆలోచనతోటి జగన్ అయితే రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పెట్టుబడులు రావు, రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోతుందని ఒక ఆలోచనతోటి ప్రజలు కూటమికి పట్టం కట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ విషయాలు ఒకటే విషయం. ఈ రోజు శ్రీకాంత్ గారు కానీ ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ గుర్తుపెట్టుకొస్తున్నాడే, సింహం సింగిల్ గా వచ్చిందా? సింహం సింగిల్ గా వచ్చినా,
వెనక పిల్లల్ని వేసుకొని వచ్చినా, వెనక ఇంకో తోడేళ్ళు వేసుకొని వచ్చినా సరే ఆశీర్వదించాల్సింది జనం మాత్రమే. జనం ఆశీర్వదించకపోతే సింహం వచ్చినా, ఏనుగు వచ్చినా, కోత వచ్చినా, కుక్క వచ్చినా ఎవరు గెలవలేరు. జనం ఆశీర్వదించాలా. ఈరోజు మళ్ళీ అదే చెప్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఆశీర్వాదాలు కావాలనుకోండి, ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకి అతనికి భజన చేసే వ్యక్తులు చెప్పామని చెప్పండి. అరే మనం సింహాలము, చిట్టులకులు ఇవన్నీ వద్దునానా, ప్రజల్లో ఉండాలా, ప్రజలు మనల్ని ఆశీర్వదించాలా. ప్రజలు ఆశీర్వదిస్తే మనకు మనం 151 వచ్చినాయి. ప్రజలు వద్దు అనుకుంటే మనకి 11 వచ్చి చివరికి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయాం. కాబట్టి విమర్శలు వద్దు, పారదర్శకంగా ముందుకెళ్లాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందా, ప్రజలకు మేలు చేయట్లేదా, దాని గురించి ప్రస్తావించండి, దాని గురించి మాట్లాడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి విజయ్ గారితో పోల్చడమా, లేకుంటే సింగిల్ గా వస్తాడా, డబుల్ గా వస్తాడా. ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా పట్టుకున్నారు విజయ్ గారిని. అఫ్ కోర్స్ పట్టుకున్నారు మేము, ఎందుకంటే తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానులు ఉంటారు కదా. మేము ఒక అభిమాని విజయ్ గారిది జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉన్న ఫోటో తీసుకొచ్చి ఆ ఫ్రేమ్ అక్కడ ఇచ్చాడు. విజయ్ గారు అది ఎలక్షన్ స్టంట్ ఏదన్నా ఉంటుంటుంది కదా, పట్టుకున్నారు, తప్పే ఉంది. వాళ్ళ అభిమానులు కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి, ఆ ఓట్లు కూడా అతనికి కావాలి కాబట్టి అందులో ఎటువంటి తప్పు లేదు. మేము ఈ రోజు ఈ దేశంలో జగన్ గారిని గౌరవించే వాళ్ళు ఉంటారు, బాబు గారిని గౌరవించే వాళ్ళు ఉంటారు, లోకేష్ గారిని గౌరవించే వాళ్ళు ఉంటారు, చివరికి జ్వాలాపురం శ్రీకాంత్ గారిని గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ అభిమాన ఫోటో పెట్టినప్పుడు ఎవరన్నా సరే దాన్ని యాక్సెప్టబుల్ చేస్తారు. దానితోటనే విజయ్ కలిశారు అంటే అది కాని పని. విజయ్ స్ట్రాటజీ వేరు. జనం అక్కడ విజయ్ కావాలనుకున్నారు, డిఎంకే వద్దనుకున్నారు, ఏఐడిఎంకే వద్దనుకున్నారు. మీ ఇద్దరు పరిపాలన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మేము. మాకు విజయ్ ఇంత ఇంపార్టెంట్ అన్నారు, విజయ్కి పట్టం కట్టారు. సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్ మాకు వద్దన్నారు, కూటమికి పట్టం కట్టారు. దాని